ఆయన పతనం అనేది స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఒక రాజుగా ఉండాల్సిన వాడు దేవుని లక్ష్య పెట్టకుండా ఆ కర్ణపశాచము గల స్త్రీల దగ్గరికి వెళ్ళాడంటే, ఈ రాజే అలా వెళ్ళాడు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వెళ్ళరంటారా పిల్లరా? వెళ్ళరంటారా చెప్పండి? ఏమో ఒక రాత్రి వేళ వెళ్తాడు, ఏమో దేవుడికి రాత్రంతా కూడా ఆయన మొర్ర పెడితే దేవుడు ఆయన మాటలు లక్ష్య పెట్టచ్చేమో, దేవుడు ఆయన మాటలు లక్ష్య పెట్టచ్చేమో, ఎవరికి తెలుసు. కానీ ఈయన ఏం చేశాడు అంటే ఆయన్ని కూడా విసర్జించేసి ఎక్కడికి వెళ్ళాడంటే కర్ణ పిశాచము గల స్త్రీల దగ్గరికి వెళ్ళాడు పిల్లరా. ఇది ఈ సౌలు గారు చేసినటువంటి మూడో తప్పు. దీన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు అంటే ఫిలిష్తీయులందరినీ యుద్ధానికి వచ్చిన తర్వాత ఈ సౌలు గారిని పొడి చేస్తారు పిల్లరా, పొడి చేస్తారు. పొడి చేసిన తర్వాత ఒక చిన్న కొన ఊపిరితో ఉంటాడు. కొన ఊపిరితో ఉన్నటువంటి ఈ సౌలు గారు మాటలు ఎలాగుంటాయంటే, తర్వాత ఆ అన్యుడు చేతిలో నేను చావడం ఏంటి, ఆ అన్యుడి చేతిలో చస్తే నేను దేవుని నామానికి అవమానకరమని ఏం చేస్తాడు అంటే తన కత్తిని గుచ్చుకొని కత్తి మీద పడిపోతాడు పిల్లరా. ఆ కత్తి మీద పడిపోయి చనిపోతాడు. మొదటిగా ఏం చెప్తాడంటే ఆయుధాలు మోయవానికి నన్ను చంపేయని చెప్తాడు. ఆయుధాలు మోయవానికి నన్ను చంపేయంటే, రాజా నేను ఇది చేయలేను అంటే తన కత్తి మీద తానే పడతాడు పిల్లరా. అది చూసినటువంటి ఆ ఆయుధాలు మోసే వ్యక్తి కూడా ఏం చేస్తాడు అంటే, ఈ రాజు లేని బ్రతుకు నాకెందుకు అని ఆయన కూడా ఆ కత్తి మీద పడి చనిపోతాడు పిల్లరా. కత్తి మీద పడి చనిపోతాడు.